గైస్, ఈ రోజు మన ఛానల్లో పోస్ట్ చేసుకోబోయే వీడియో హెయిర్ కేర్, ఫుల్లీ హెయిర్ కేర్. హెయిర్ ప్యాక్ నేను ఆల్రెడీ మిక్స్ చేసి ఆ వీడియో చేశాను, అది కూడా నేను ఈ వీడియోలో మధ్యలో చూపిస్తా. సో హెయిర్ కేర్ లో మెయిన్ గా మనకి హెయిర్ ఫాల్ అవడానికి రీజన్ కూడా కొన్ని ఉంటాయి హెయిర్ ఫాలింగ్ కి. సో హెయిర్ ఫాలింగ్ లో కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల లేదా స్ట్రెస్ వల్ల, వీటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మెడికల్ కండిషన్ అంటే లైక్ బ్లడ్ పర్సెంటేజ్ ఏమన్నా తక్కువ ఉన్న అట్లా ఉన్నా సరే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇంకొకటి స్ట్రెస్, హెయిర్ ఫాల్ అవుతుంది అన్న స్ట్రెస్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. సో మెయిన్ హెయిర్ ఫాల్ కి కంట్రోల్లో చేసుకోవడానికి, హెయిర్ కేర్ తీసుకోవడానికి 2 ఆప్షన్స్. ఒకటి ఆయిలింగ్, ఇంకొకటి షాంపూయింగ్. ఆయిలింగ్ అంటే లైక్ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. కొన్ని రోజ్మేరీ ఆయిల్ ఒక టైప్, లైక్ డైలీ యూజ్ చేసే పారాషూట్ అట్లా అవి ఒక టైప్. సో నేను ఏం యూజ్ చేస్తా అంటే పారాషూట్ యూజ్ చేస్తా. పారాషూట్ అంటే ఎట్లా, లైక్ వీక్లీ వన్స్ అట్లా ఆయిలింగ్ పెట్టేసుకుని నైట్ మొత్తం ఉంచేసుకుని అట్లా, అదొకటి. ఇంకా మనం యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ లోనే కొంచెం రోజ్మేరీ కూడా కొంచెం 2-3 డ్రాప్స్ మిక్స్ చేసి అది అట్లా మిక్స్ చేసి పెట్టుకున్నా సరే అది కూడా వర్క్ అవుతుంది. ఇవి కాకుండా నెక్స్ట్ హెయిర్ కేర్ లో హెయిర్ ప్యాక్స్ వచ్చేసి నేనైతే బంజారాస్ యూజ్ చేస్తా. హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకోవడం వల్ల ఏమంటే వీక్లీ వన్స్, మాక్సిమం వీకెండ్స్ లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎప్పుడైనా సరే సండేస్ కానీ కన్ఫామ్ గా హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. హెయిర్ చాలా ప్యాక్స్ ఉంటాయి, లైక్ స్మూత్నింగ్ కి, షైనింగ్ కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి, డాండ్రఫ్ కంట్రోల్ అవడానికి, ఇట్లా కొన్ని అట్లా. నేనైతే ఇట్లా బంజారాసే యూజ్ చేస్తాను. బంజారాస్ లో ఇది హైబిస్కస్ ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, ఇంకొకటి షీకాకాయ, అట్లా ఒక్కొక్కటి. ఇది షీకాకాయ, ఇట్లా ఇవన్నీ నేను యూజ్ చేస్తా. అవి నేను హెయిర్ ప్యాక్ మిక్స్ చేసేటప్పుడు నేను మళ్ళీ అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా యూజ్ చేసే ఆయిల్స్, ఇది ఒకటి పారాచూట్, ఇది కూడా. పోతే ఇది వచ్చేసి బ్రింగరాజ్ అండ్ హైబిస్కస్. ఇది నార్మల్ పారాచూట్, ఇది బ్రింగరాజ్ హైబిస్కస్. ఇవి నేను యూజ్ చేసే ఆయిల్స్. ఇవి కాకుండా ఇంకా షాంపూ. సో నేను ఈ లారియల్ ప్యారిస్ డ్రీమ్ లెంత్ యూజ్ చేసిన 1 లీటర్ బ్యాగ్ తీసుకోవడానికి రీజన్ ఇది నాకు సెట్ అయింది, నా హెయిర్ కి నీట్ గా సెట్ అయింది. అండ్ దీనిలోనే నేను లారియల్ లోనే యూజ్ చేసిన కండిషనర్, అండ్ ఇది షాంపూ, కండిషనర్, అండ్ 1 మోర్ థింగ్, ఇది ట్రీట్మెంట్ నో హెయిర్ కట్ కిట్. మంచి ఫినిషింగ్ ఇస్తుంది, ఇది హెయిర్ కి మంచి ఫినిషింగ్ ఉంటది అంతా. సో నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను, షాంపూ ఇంకా అయితే. సో హెయిర్ గ్రోత్ కావాలంటే కన్ఫామ్ గా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటది. సో అది ఇన్ కేస్ మనం ఆయిల్ పెట్టుకోవాలి అన్న టైంలో అప్లై చేసుకున్నప్పుడు లైక్ ఇలా కోమ్ చేస్తాం కదా. సో పైనుంచి కోమ్ చేయకుండా స్టార్టింగ్ ఇట్లా ఫస్ట్ ఇవి కోమ్ చేసుకున్న తర్వాత ఇలా పైనుంచి మళ్ళీ కోమ్ చేసుకోవాలి స్ట్రైట్ గా. సో అప్పుడు అనేది మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఆయిల్ అప్లై చేసే ముందు కోమ్ చేసుకోవాలి, అది కూడా డైరెక్షన్ అప్ టు డౌన్ కాదు, ఫస్ట్ డౌన్ చేసుకోవాలి. ఇట్లా ఇది కింద ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కోమ్ చేసుకోవాలి. సో ఇది ఆయిల్ అప్లై చేసే ముందు ఈ ప్రాసెస్ కొంచెం ఫాలో అయితే సో హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే మెయిన్ హెయిర్ గ్రోత్ కి నాకైతే నేను బాదం ఒక 5 days తిన్నా అంటే ఈవెన్ సింగిల్ హెయిర్ కూడా నాకు అనేది ఫాలో అవ్వదు, అంత బాగా వర్క్ అవుతుంది నాకు బాదం. సో అట్లా డ్రై ఫ్రూట్స్ లో మెయిన్ బాదం అనేది బాగా వర్క్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ చిన్న టిప్స్ అనమాట హెయిర్ కేర్ కి. అండ్ స్ట్రెస్ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ ప్రొడక్ట్స్ అయితే ఇవి హెయిర్ ప్యాక్ యూజ్ అవుతాయి. ఈ ఫోర్ అనేది కన్ఫామ్ గా. సో ఇవి నేను చెప్పాలనుకున్న హెయిర్ కేర్ గురించి అయితే ఇది. హెయిర్ ప్యాక్ మొత్తం చేసిన తర్వాత, హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ అని మాత్రం ఇట్లుంది, కొంచెం షైనీగా అట్లా. సో స్మూత్ గా ఇట్లా ఉంది హెయిర్ అయితే నాది ఆ హెయిర్ ప్యాక్ అప్లై చేశాక, వితౌట్ ఎనీ స్టైలింగ్.
అనేది మనకి మంచి, ఈవెన్ ఫస్ట్ యూస్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈవెన్ ఒక్కసారి హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే రిజల్ట్ అనేది ఆ హెయిర్ వాష్ చేసిన తర్వాత వెంటనే ఉంటది. సో స్మూత్నెస్ అనేది మేతి వల్ల వస్తుంది. కాబట్టి ఇలా బంజారాస్ లో తీసుకోకపోయినా సరే నార్మల్ గా మెంతులు అనేవి నైట్ నానబెట్టేసుకుని అవి గ్రైండ్ చేసుకుని అట్లయినా చేసుకోవచ్చు, అది కూడా యూజ్ అవుతుంది. కానీ కర్డ్ అనేది మనకి మెయిన్ స్మూత్నెస్ ఇస్తుంది. సో కర్డ్, లెమన్ పౌడర్ అవన్నీ కలిపేసి మంచిగా ఒక ప్యాక్ లాగా చేసుకుని అప్లై చేసుకుని సమ్ 30 minutes అట్లా ఉంటే, 30 minutes కూడా అవసరం, 20 minutes ఆ హెయిర్ ప్యాక్ అనేది కొంచెం డ్రై అయ్యాక దాన్ని వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ఆరబెట్టుకుంటే ఆ స్మూత్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్. వీక్లీ హెయిర్ ప్యాక్ వేసుకోవడం అండ్ ఇట్లా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం, ఆయిలింగ్, షాంపూయింగ్ అండ్ హెయిర్ ప్యాక్స్. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ మాస్క్ వేసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటాయి. సో నేను ఆయిల్ అప్లై చేసా. ఇక్కడ నేను 4 హెయిర్ ప్యాక్స్ చూపిస్తున్నాను బంజారాస్వి. నేను రెగ్యులర్గా అయితే ఇవి యూజ్ చేస్తా. వీటిలో మేతి స్మూత్నెస్కి అండ్ సెకండ్ వన్ హైబిస్కస్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్కి. సో ఇవి 2 అట్లా యూజ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆమ్లా వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది అండ్ కలర్ కూడా మంచిగా బ్లాక్నెస్ కనిపిస్తుంది. ఫోర్త్ వన్ షీకాకాయ వల్ల ఏమంటే మంచిగా మనకి డాండ్రఫ్ అనేది లేకుండా స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంటుంది. సో షీకాకాయ అలా యూజ్ అవుతుంది. సో ఈ 4 నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి ఈరోజు నాకున్న హెయిర్ యొక్క పొజిషన్ బట్టి మేతి అండ్ షీకాకాయ ఇవి 2 యూజ్ చేస్తున్నా. బికాస్ డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది అండ్ హెయిర్ స్మూత్గా ఉంటుందని. అవి 2 ఒక బౌల్ తీసుకుని కర్డ్, లెమన్ అండ్ ఈ 2 ప్యాకెట్స్ మిక్స్ చేసేసి ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేశాను ఒక కన్సిస్టెన్సీ కోసం. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇక్కడ. అది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం డైరెక్ట్గా ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఈ స్మూత్ కన్సిస్టెన్సీ. సో నేను కొంచెం అప్లై చేశాను బట్ నాకు అంతగా కుదరలేదు. సో నేను మా అక్క హెల్ప్ తీసుకున్నా. ఇక్కడ తను నీట్గా స్కాల్ప్ మొత్తం అప్లై చేసింది. ఇది హెయిర్ కేర్ రొటీన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.